సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనము గత 4 వారాలుగా బాప్తిస్మము ఏ నామములో పొందాలి అన్న అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఈరోజు 4వ భాగాన్ని మనము పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇంతకు మునుపే మనము యేసుక్రీస్తు ఎవరి నామంలో వచ్చాడు అన్న విషయాన్ని తెలుసుకుని ఉన్నాము. యేసుక్రీస్తు వారి లోకానికి తండ్రి నామములో వచ్చి ఉన్నాడు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అని యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. అంటే తండ్రి నామములో తండ్రి స్వభావాన్ని, తండ్రి గుణలక్షణాలను, తండ్రి మహిమను ధరించుకుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ఎవరిని బయలుపరిచాడు అంటే తండ్రిని బయలుపరిచాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనకు లేఖనం కనబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు తండ్రి నామములో వచ్చాడంటే తండ్రి కలిగిన నామము, యేసుక్రీస్తు కలిగిన నామము, మరియు తండ్రి కలిగి ఉన్న స్వభావము, యేసుక్రీస్తు కలిగి ఉన్న స్వభావము, తండ్రి కలిగి ఉన్న గుణలక్షణాలు, యేసుక్రీస్తు కలిగి ఉన్న ఈ గుణలక్షణాలు కూడా సమానమైన నామము, సమానమైన గుణలక్షణాలు, సమానమైన స్వభావాన్ని, సమానమైన మహిమను కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం ఇదివరకే అనేకమైన లేఖన సాక్ష్యాలతో నేర్చుకుని ఉన్నాం. అయితే ఆ మహిమను, ఆ నామాన్ని యేసుక్రీస్తు వారికి ఎవరిచ్చారు అంటే తండ్రే ఇచ్చాడు అని కూడా అనేకమైన లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. మరి పరిశుద్ధాత్ముడు ఎవరి మహిమలో, ఎవరి నామంలో ఈ లోకానికి వచ్చాడు అంటే పరిశుద్ధాత్ముడేమో యేసుక్రీస్తు మహిమలో, యేసుక్రీస్తు యొక్క నామములో ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును అంటున్నాడు. అంటే తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అని ఎవరిని గూర్చి చెప్పబడుతుంది ఈ మాట? ఎవరు చెబుతున్నారు ఈ మాట అంటే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అంటే నా నామమున అంటే యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి తండ్రి పంపబోతున్నాడు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. నామము అనగానే అదొక పిలవడానికి పెట్టుకునే పేరు అనే చాలా మంది భ్రమపడుతున్నారు. అది పిలవడానికి పెట్టుకునే పేరు కాదు. పరిశుద్ధ గ్రంథము నామము అంటే ఏం చెబుతుంది అంటే ఆ విషయాన్ని కూడా మనము గత తరగతిలోనే చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. నామము అంటే మహిమ, గుణలక్షణాలు అని. కాబట్టి తండ్రి నామములో పంపబడిన యేసుక్రీస్తు ఎవరి బోధన బోధించాడు అని అంటే తండ్రి యొక్క బోధనే బోధించాడు. నేను నా తండ్రి మాటలనే బోధిస్తూ ఉన్నాను, నా అంతటా నేనే ఏమీ బోధించను, నాకు తండ్రి ఏ మాటలైతే చెప్పమని పంపించాడో వాటినే నేను మీకు బోధిస్తున్నాను అని అనేకమైన లేఖన సాక్ష్యాలను కూడా మనం గతంలోనే చూసాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 17, 18, యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనము, యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనము, యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనము, యోహాను సువార్త 12వ అధ్యాయం 49, 50 వచనాలు, తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనము, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. ఈ వచనాలన్నీ కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. యోహాను సువార్త 12వ అధ్యాయం 49, 50 వచనాలను మనం ఒకసారి చూడగలిగితే, ఏదైనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏం అనవలేనో ఏమి మాట్లాడవలేనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను అనేను అని ఇక్కడ మనకు ఇదే నేను నా మాటలు కాదు, నేను తండ్రి బోధనే బోధిస్తున్నాను అని ఇప్పుడు ఈ లేఖనాలన్నింటిలో కూడా యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి తండ్రి నామములో వచ్చిన యేసుక్రీస్తు తండ్రి బోధన బోధిస్తే, మరి యేసుక్రీస్తు నామములో ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఎవరి బోధన బోధిస్తాడు, ఎవరి మాటలను తెలియజేస్తాడు అంటే యేసుక్రీస్తు బోధనే ఆయన కూడా బోధిస్తాడు, యేసుక్రీస్తు మాటలనే ఆయన బోధిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యోహాను సువార్తలోనే మనము గనక గమనించినట్లయితే 14:26లో ఇంతకు ముందే మనం చదువుకున్నాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను అన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును అంటున్నాడు. యోహాను సువార్త 15:26లో కూడా తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అని యేసుక్రీస్తు వారు చెబుతున్నమాట.
అదేవిధంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల్లో కూడా నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే అనగా ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును అని ఇక్కడ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడిని గూర్చి చెబుతున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చి ఏం బోధిస్తాడు అంటే నా మాటలను బోధిస్తాడు. నేను మీకు ఏ సంగతులను అయితే చెప్పకుండా వెళ్ళిపోతున్నానో ఆ చెప్పకుండా వెళ్ళిపోయిన వాటిని అన్నింటినీ కూడా పరిశుద్ధాత్ముడు వచ్చి నా పక్షాన బోధిస్తాడు అని చెబుతున్నాడు. కాబట్టి తండ్రి నామాన్ని యేసుక్రీస్తు కలిగి ఉంటే, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు నామాన్ని కలిగి ఉంటే, తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు కూడా ముగ్గురు ఒకే నామాన్ని కలిగి ఉన్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే నామము అంటే పిలవడానికి పెట్టుకునే పేరు కాదు అన్న విషయము మనము ఇదివరకే తెలుసుకున్నాం. తండ్రి నామము ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు నామము, యేసుక్రీస్తు నామము ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధాత్ముని నామము. కాబట్టి తండ్రి, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు కలిగి ఉన్న నామము గాని, మహిమ గాని, గుణలక్షణాలు గాని, స్వభావం గాని ఒక్కటే అన్న విషయాన్ని మనము గమనించాలి. ఈ నామం అంటేనే మహిమ, నామం అంటేనే స్వభావము, నామం అంటేనే గుణలక్షణాలు అని ఎక్కడుంది అని అంటే ఇంతకు ముందే మనం చూసాము. ఆ వచనాలను నేను చెప్పేస్తాను. నిర్గమకాండము 34వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లోను, నిర్గమకాండము 33వ అధ్యాయము 18, 17, 18 వచనాల్లోను, నిర్గమకాండము 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల్లోను, అదేవిధంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ ఈ వచనాలన్నింటిలో కూడా నామము అంటే ఏదో కాదు, స్వభావము, మహిమ, గుణలక్షణాలు అని తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథం. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు కలిగి ఉన్న మహిమ, నామము, గుణలక్షణాలు ఒకటే అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. అయితే తండ్రి నామములో పంపబడిన యేసుక్రీస్తు తండ్రి బోధన బోధిస్తే, యేసుక్రీస్తు నామములో పంపబడిన పరిశుద్ధాత్ముడు ఎవరి బోధన బోధిస్తాడు అంటే యేసుక్రీస్తు బోధనే బోధిస్తాడు. అంటే యేసుక్రీస్తు బోధను పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు అని స్వయంగా యేసుక్రీస్తు వారే చెప్పిన మాటలను కూడా మనం ఇప్పుడే పరిశీలన చేశాం. కాబట్టి తండ్రి నామములో వచ్చిన యేసుక్రీస్తు తనంతట తానే ఏమీ బోధించక తండ్రి ఏది చెప్పమంటే అదే బోధన ఎలాగైతే బోధించాడో, అదే విధంగా యేసుక్రీస్తు నామములో ఈ లోకానికి పంపబడిన పరిశుద్ధాత్ముడు కూడా తనంతట తానే ఏమీ బోధించక యేసుక్రీస్తు వేటినైతే చెప్పమని పరిశుద్ధాత్మునికి ఆజ్ఞాపిస్తాడో ఆ బోధనే ఆయన కూడా అపోస్తలుల చేత సంఘానికి బోధింపజేశాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకం ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. కనుక ఎవరు వచ్చి వాటిని బోధిస్తారు అని అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి నేను మీతో ఏ సంగతులనైతే చెప్పవలసి ఉన్నవో ఆ సంగతులను ఆయన మీకు బోధించి మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. భూ సంబంధమైన సంగతులను నేను మీతో చెబుతుంటేనే మీకు అర్థం కావట్లేదు కనుక పరలోక సంబంధమైన సంగతులు ఎలా అర్థమవుతాయి? కాబట్టి ఇప్పుడు అవి మీకు అర్థం కావు కనుక అవి అర్థమయ్యే సమయము వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి వాటిని మీకు బోధిస్తాడు అని యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పని ఆ సంగతులను ఎవరు చెబుతారు వచ్చి అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి చెప్తారు. కాబట్టి తండ్రి నామములో వచ్చి తండ్రి మాటలు ప్రకటించిన యేసుక్రీస్తు తండ్రిని మహిమపరిస్తే, యేసుక్రీస్తు నామములో వచ్చి యేసుక్రీస్తు మాటలను ప్రకటిస్తూ ఉన్న పరిశుద్ధాత్ముడు ఎవరిని మహిమపరుస్తాడు అంటే ఆయన యేసుక్రీస్తును మహిమపరుస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును అని ఇక్కడ కనబడుతుంది. 14వ వచనంలోనేమో ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి ఒక మనిషి యొక్క పౌరస్థితిని మార్చేది ఏంటి అంటే బాప్తిస్మం. ఒక మనిషిని మరణము నుండి జీవంలోనికి నడిపించేది ఏది అంటే బాప్తిస్మం. ఒక మనిషి యొక్క గుణ లక్షణాలను మార్చేది ఏంటి అంటే అది కూడా బాప్తిస్మం. కాబట్టి ఈ బాప్తిస్మానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంత ప్రాముఖ్యమైన బాప్తిస్మం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండవలసిన అవసరం ఉంది. అయితే ఏ నామములో ఇంతకీ బాప్తిస్మం పొందాలి అంటే యేసుక్రీస్తు ఏమో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇయ్యండి, అనేకులను నా శిష్యులుగా చేయండి అని మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19 వచనాల్లో శిష్యులకు చెప్పేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే ఈ
ఏదైతే యేసుక్రీస్తు వారు చెప్పారో ఆ నామములోనికి యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. కానీ ఆ నామంలో ఈ అపోస్తలులు ఎవరైనా బాప్తిస్మం ఇచ్చారా అని గనక మనం పరిశుద్ధ గ్రంథాన్ని అంతా తిరిగేస్తే ఎక్కడా కూడా మనకు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు నామములో బాప్తిస్మం ఎవరైనా ఇచ్చినట్టు కానీ, ఆ బాప్తిస్మాన్ని ఎవరైనా పొందుకున్నట్టు కానీ, ఆ బాప్తిస్మము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో పొందండి అని ఎవరైనా ఎవరితోనైనా చెప్పినట్టు కానీ ఒక్కటంటే ఒక్క లేఖనాధారం కూడా మనకు బైబిల్ గ్రంథంలో మొత్తం వెతికినా కూడా 66 పుస్తకాల్లో ఎక్కడ కూడా కనిపించడు. ఒక్క మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 18, 19 వచనాల్లో తప్ప. కాబట్టి ముగ్గురిని గూర్చి ప్రస్తావిస్తూ ఆ నామము అని ఏకవచనంలోనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యులకు చెబుతున్నారు. ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18, 19 వచనాల్లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు, అంటే వీరు ముగ్గురు ఒక్కరేనా అంటే ముగ్గురు ఒక్కరు కాదు, వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉన్న ఈ ముగ్గురికి కూడా ఒకే నామము ఏకవచనములో అక్కడ ఆ మాట ప్రయోగించబడింది. నామములలోనికి అని చెప్పక నామములోనికి అనే యేసుక్రీస్తు వారు అక్కడ శిష్యులతో చెప్పిన సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒకే నామాన్ని, ఒకే మహిమను, ఒకే స్వభావాన్ని కలిగి ఉన్నారు కనుక ఆ విధంగా ఆయన నామములోనికి అన్న విషయాన్ని తెలియజేశారు. ఈ విషయం అపోస్తలులకు కూడా అర్థమయ్యింది కనుకనే వారు కూడా ఏ నామములో బాప్తిస్మం ఇచ్చారంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకి తండ్రి కలిగి ఉన్న మహిమ యొక్క విలువ 10 అని మనం అనుకుంటే, యేసుక్రీస్తు వారు కూడా అదే నామాన్ని కలిగి ఉన్నారు కనుక ఆయన కూడా కలిగి ఉన్న ఆ మహిమ యొక్క నామం యొక్క విలువ ఎంత అవుతుంది అంటే 10 అవుతుంది. మరి పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు నామంలోనే ఈ లోకానికి వచ్చాడు కనుక ఆ పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న ఆ నామం యొక్క ఆ మహిమ యొక్క విలువ ఎంత అవుతుంది అంటే 10 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ముగ్గురు కలిగి ఉన్న నామము ఎంత అంటే సమానమైన మహిమను, సమానమైన నామాన్ని, సమానమైన గుణ లక్షణాలను, సమానమైన స్వభావాన్ని వీరు కలిగి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు కలిగి ఉన్న నామము ఈజ్ ఈక్వల్ టు తండ్రి కలిగి ఉన్న నామము, పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న నామము ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న నామం. అంటే ఈ ముగ్గురు కలిగి ఉన్న నామము ఒకటే అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ అపోస్తలులు అందరూ ఏ నామంలో బాప్తిస్మం ఇచ్చారు, లేక ఏ నామములో బాప్తిస్మం పొందమని చెప్పారు అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి అని చాలా సార్లు, ఒక 4-5 సార్లు ఉన్న లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి అపోస్తల కార్యాల గ్రంథంలో. కాబట్టి యేసుక్రీస్తు నామములో పొందిన బాప్తిస్మం యొక్క విలువ కూడా అప్పుడు ఎంత అవుతుంది అని అంటే అదే అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన ప్రకారము మనం బాప్తిస్మం పొందినా, లేక అపోస్తలులు ఇచ్చిన బాప్తిస్మం ప్రకారము, లేదా వారు పొందమని చెప్పిన ఆ బాప్తిస్మం ప్రకారము, యేసుక్రీస్తు నామంలో పొందిన ఆ బాప్తిస్మం ప్రకారము దాని మహిమ కూడా, దాని విలువ కూడా ఎంత అవుతుంది అంటే 10 అవుతుంది. అంటే 10 అంటే మీరు 10వ నంబర్ అనుకోకండి. ఉదాహరణకు మనకు అర్థం కావడానికి 10 అనే ఒక సంఖ్యను మనం వాడుతున్నాం తప్ప 10 అంటే 10 అని కాదు. కాబట్టి ఇప్పుడు నామము లేక మహిమ లేక స్వభావము అంటే గుణలక్షణాలు అని అపోస్తలులకు అర్థమైంది కనుకనే ఒకే నామము తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నారు గనుకనే ఈ విషయం కూడా అపోస్తలులకు అర్థమయ్యింది గనుకనే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చిన అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఇచ్చినట్టే అన్న విషయము వారు గ్రహించగలిగారు కనుక వారు ఇచ్చిన బాప్తిస్మం కూడా యేసుక్రీస్తు నామములో ఇచ్చారు. అదే విధంగా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి అని చెప్పిన సందర్భాలు మనకు కనబడతాయి. ఇప్పుడు మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 19వ వచనంలో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం ఇయ్యండి అని చెప్పింది యేసుక్రీస్తే. అదేవిధంగా అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 38లోను, 8వ అధ్యాయం 16వ వచనంలోను, 10వ అధ్యాయం 48వ వచనంలోను, అదేవిధంగా అపోస్తల కార్యాల గ్రంథము 19వ అధ్యాయం 1-5 వచనాల్లోను అక్కడ యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మం పొందండి అని చెప్పిన ఆ మాటలు కూడా ఎవరు చెప్పినవి అంటే అవి కూడా యేసుక్రీస్తు వారు చెప్పినవి. ఎందుకంటే పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్ముడు వచ్చి ఎవరి మాటలను తెలియజేస్తాడు అని యేసుక్రీస్తు వారు ముందే చెప్పారంటే ఆయన నా వాటిలోనివే తీసుకుని బోధిస్తాడు అని ముందే చెప్పాడు కనుక అపోస్తలులు ప్రకటించిన ఆ బోధ కూడా ఎవరి బోధ, ఎవరి మాటలు అంటే యేసుక్రీస్తు బోధనే, యేసుక్రీస్తు మాటలే అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే
అపోస్తలుల కార్యాల గ్రంథములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములో బాప్తిస్మం పొందండి అని అపోస్తలుల చేత ఎక్కడా కూడా పరిశుద్ధాత్ముడు ఎందుకు చెప్పించలేదు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇంతకీ ఏ నామములో బాప్తిస్మం పొందాలి? యేసుక్రీస్తు అపోస్తలుల ద్వారా ప్రకటింపజేసిన ప్రకారం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలా, లేక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిస్మం పొందాలా అన్న ఆ విషయాన్ని మనం ఇంకా కొంచెము ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే యేసుక్రీస్తు చెప్పిన ఒక మాటను మనం పరిశీలన చేయగలిగితే, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడిన వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అని మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 30-31 వచనాల్లో మనకు అక్కడ కనబడుతుంది. ఇంకా యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, నేను చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకం ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు కనుక పరిశుద్ధాత్ముడు వచ్చి నేను మీకు ఏ సంగతులనైతే చెప్పాలో వాటిని మీకు బోధించి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నేటి కాలములో సంఘములో చేర్చబడేవారు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముని చేత అపోస్తలుల ద్వారా సంఘానికి ఇచ్చిన ఆజ్ఞని మనము అనుసరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీరిప్పుడు అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడాలి అని కూడా ఇదే బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధాత్ముడు ఏం బోధిస్తాడని యేసుక్రీస్తు వారు చెప్పారు అంటే సర్వసత్యాన్ని బోధిస్తాడు అని చెప్పాడు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే, మనము క్రీస్తు బోధయందే నిలిచి ఉండాలి, అలా నిలిచి ఉండక ముందుకు సాగు ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు అని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. కనుక యేసుక్రీస్తు చెప్పినట్టుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనే బాప్తిస్మాన్ని పొందాలి అని చాలా మంది చెప్తున్నారు. అలాంటి వాళ్లకు మనం కాదు కానీ లేఖనాలే ఇచ్చే సమాధానం ఏంటి అంటే, అపోస్తలులు బోధించిన బోధ కూడా యేసుక్రీస్తు బోధనే అన్న విషయం వారికి అర్థం కావట్లేదు కనుకనే వాళ్ళు ఈ విధంగా వితండవాదం చేస్తూ ఉన్నారు అన్న విషయాన్ని గమనించాలి. అంటే అపోస్తలుల బోధ మనకు అవసరం లేదండి, క్రీస్తు బోధే మనకు కావాలి, యేసుక్రీస్తు గొప్పనా అపోస్తలులు గొప్పనా అన్న ఒక వాదనను కూడా చేసేవారు ఉన్నారు. అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం విలువ ఎంతో యేసుక్రీస్తు నామం విలువ కూడా అంతే. కనుక యేసుక్రీస్తు చెప్పిన ప్రకారమే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి బాప్తిస్మం పొందిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందినట్టే అని చాలా మంది చెబుతూ ఉన్నారు. అయితే అపోస్తలులు పరిశుద్ధాత్ముని ద్వారా ప్రేరేపించబడిన వారై బోధించారు. పరిశుద్ధాత్ముడేమో యేసుక్రీస్తు యొద్ద వినిన సంగతులను అనగా క్రీస్తు బోధనే అపోస్తలుల చేత సంఘానికి ప్రకటింపజేశారు. అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి అని పేతురు చెప్పిన మాటలు ఎవరి మాటలు? యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మము పొందాలి అని పౌలు గారు చెప్పిన మాటలు ఎవరి మాటలు? కొర్నేలి ఇంటి దగ్గర పేతురు గారు మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అని ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఎవరి ఆజ్ఞ అని మనం ఆలోచించగలిగితే ఆ మాటలు కూడా యేసుక్రీస్తు వారి మాటలే. యేసుక్రీస్తు బోధనే పరిశుద్ధాత్ముని ద్వారా అపోస్తలులు బోధిస్తున్నారు. అంటే అపోస్తలుల బోధ ఎవరి బోధ అంటే యేసుక్రీస్తు బోధే. ఆ విషయాన్ని మనము చాలా స్పష్టంగా ఇంతకు ముందే మనం పరిశీలన చేస్తాం. ఇంత స్పష్టంగా వాక్యాన్ని అర్థం చేసుకునేవారు ఉన్నారా నేటి కాలంలో అని మనం ఆలోచిస్తే, అంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకునే పరిస్థితులు లేవు నేటి కాలంలో. నామము అంటే మహిమ, గుణలక్షణాలు, స్వభావము అని తెలియని వారు కూడా నేటి కాలంలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారు ఇచ్చే బాప్తిస్మాలు ఎంతవరకు వాక్యానుసారమైనవి అనేది కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం. కాబట్టి అపోస్తలుల బోధ ప్రకారము యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం పొందడము అనేదే సరైనది అన్న విషయాన్ని మొదట మనము గ్రహించువారమై ఉన్నాం. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని ఇక్కడ ఒక లేఖనం మనకు కనబడుతుంది. సంఘానికి పత్రిక రాస్తూ, ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు తెలియజేస్తున్న విషయం ఏంటంటే,
బాప్తిస్మం విషయంలో కూడా అపోస్తలులు వేసిన పునాది మీద మనం కట్టబడాలి అన్న విషయాన్ని గమనించాలి. ఇంతకీ అపోస్తలులు బాప్తిస్మం విషయంలో వేసిన పునాది ఏది అని అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందడం అనేది అపోస్తలులు వేసిన పునాది. ఇంకా కొంతమంది ఆలోచన ఎలా ఉంది అంటే, మొదటి శతాబ్ద కాలంలో యూదులు యేసుక్రీస్తును నమ్మలేదు కనుక తండ్రి అయిన దేవుణ్ణి మరియు పరిశుద్ధాత్మునే యూదులు ఒప్పుకున్నారు, కానీ యేసుక్రీస్తును ఒప్పుకోలేదు, నమ్మలేదు. కాబట్టి యేసుక్రీస్తు తన స్వకీయుల యొద్దకే వచ్చాడు కానీ వారు ఆయనను అంగీకరించలేదు అని కూడా లేఖనం తెలియజేస్తుంది. కనుక నేను దేవుని సొంత కుమారుణ్ణి అని చెప్పినందుకు యేసుక్రీస్తును వారు శిలువ మరణానికి అప్పగించిన ఈ కారణాన్ని బట్టి మీరు ఏ యేసునైతే నమ్మలేదో, ఏ యేసునైతే మీరు ఒప్పుకోలేదో ఆ యేసుక్రీస్తు నామములోనే మీరు బాప్తిస్మం పొందండి అని ఈ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అనే ఈ ఆజ్ఞ ఎవరి కొరకు ఇవ్వబడింది అంటే యూదుల కొరకు మాత్రమే ఇవ్వబడింది అని వాదించేవారు కూడా కొంతమంది ఉన్నారు. అయితే యేసు నామములో బాప్తిస్మం ఇచ్చినట్టు యేసుక్రీస్తు నామములో మేము బాప్తిస్మం పొందాము అని చెప్పినట్టు లేఖన సాక్ష్యాలు ఉన్నాయి, కానీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిస్మం ఇచ్చినట్టు కానీ లేక ఎవరైనా ఆ నామంలో బాప్తిస్మాన్ని పొందుకున్నట్టు కానీ ఎక్కడా కూడా ఒక్క లేఖనం కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడదు. అసలు మనుషులు పొందే రక్షణ విషయంలో యూదులకు ఒక బోధ, అన్యజనులకు ఒక బోధ పరిశుద్ధ గ్రంథం చేస్తుందా? ఆ విధంగా అవకాశం ఏమైనా ఉందా అంటే అస్సలు అవకాశము లేదు. ఎందుకంటే యూదులకైనా అన్యజనులకైనా దేవుడు ఒక్కడే అని పరిశుద్ధ గ్రంథం చెప్పినప్పుడు యూదులకైనా అన్యజనులకైనా బోధ కూడా ఒకటే ఉంటుంది, కానీ 2 రకాల బోధలు 3 రకాల బోధలు ఉంటాయా అంటే ఉండే అవకాశమే లేదు. కాబట్టి అన్యజనుడైన కొర్నేలి ఇంటి యొద్ద పేతురు గారు చేసిన ప్రసంగాన్ని కనుక మనం గమనించినట్లయితే అక్కడ వారికి ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఏ నామంలో బాప్తిస్మం పొందమని వారికి ఆజ్ఞాపించాడు అక్కడ పేతురు గారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిస్మం పొందమని చెప్పాడా, లేక యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందమని ఆజ్ఞాపించాడా అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందమని అన్యజనులకు కూడా పేతురు గారు అక్కడ ఆజ్ఞాపించిన ఒక సందర్భం మనకు కనబడుతుంది. అంటే యూదులకు ఏ నామములోనైతే బాప్తిస్మం పొందమని పేతురు చెప్పాడో అదే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందమని అన్యజనులతో కూడా చెప్పిన సందర్భము మనకు అపోస్తుల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయంలో కనబడుతుంది. 10వ అధ్యాయము 48వ వచనం. బైబిల్ గ్రంథంలో బాప్తిస్మం విషయంలో ఏ నామములోనైతే బాప్తిస్మం పొందండి అని రాయబడిందో దాన్ని వదిలేసి బైబిల్ గ్రంథంలో రాయబడి లేని దాన్ని, అంటే అపోస్తలులు చేయని దాన్ని, అపోస్తలులు చెప్పని దాన్ని చేయమని చాలా మంది నేటి కాలంలో చేస్తూ ఉన్నారు, చెబుతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక రకమైన వితండవాదం చేసేవారు కూడా ఉన్నారు. అదేంటంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకే నామాన్ని, ఒకే మహిమను కలిగి ఉన్నారు కదా, అలాంటప్పుడు తండ్రి నామములో బాప్తిజం పొందొచ్చు కదా, పరిశుద్ధాత్ముని నామంలో బాప్తిజం పొందొచ్చు కదా, యేసుక్రీస్తు నామములోనే ఎందుకు బాప్తిజం పొందాలి అని వితండవాదం చేసేవారు కూడా లేకపోలేదు. అలాంటి వారికి బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అంటే తండ్రి నామములో బాప్తిజం పొందండి అని యేసుక్రీస్తు ఎక్కడైనా చెప్పాడా అంటే ఎక్కడా చెప్పలేదు. పోనీ పరిశుద్ధాత్ముడు ఎక్కడైనా చెప్పాడా అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఎక్కడ చెప్పలేదు. పోనీ అపోస్తలుల చేత ఎక్కడైనా చెప్పబడిందా అంటే అది కూడా ఎక్కడ చెప్పలేదు. అంటే వీళ్ళు ఏంటి అని అంటే ఎక్కడ చెప్పనిది, వాక్యములో లేఖనాధారమే లేని దానినే వీరు ఎక్కువగా బోధిస్తూ ఉంటారు, అలాంటివే చెప్పడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముని ద్వారా అపోస్తలుల చేత ఏ నామములో బాప్తిసం పొందాలని సంఘానికి ఆజ్ఞ ఇచ్చాడు అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందమని ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి మనకి ఏ ఆజ్ఞ అయితే ఇవ్వబడిందో దాన్నే మనం అనుసరించాలి తప్ప బైబిల్ గ్రంథము చెప్పని దానిని చేయకూడదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు మహిమను మనం ధరించుకుంటేనే తండ్రి మహిమను ధరించుకుంటాము, అలాగే పరిశుద్ధాత్ముని మహిమను కూడా ధరించుకుంటాము. ఒకవేళ యేసుక్రీస్తు మహిమను మనం ధరించుకోకపోతే తండ్రి మహిమను కూడా ధరించుకోలేము, పరిశుద్ధాత్ముని మహిమను కూడా ధరించుకోలేము అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు నామములోనే మనం బాప్తిస్మం పొందాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అపోస్తలుల బోధ ప్రకారమే మనము నేటి కాలంలో సంఘములో నడుచుకోవాల్సిన అవసరం ఉంది. మనం అసలు
ఎవరి మరణములో ఎవరి పునరుత్థానములో పాలు పొందడానికి బాప్తిజం తీసుకుంటున్నాము? తండ్రి మరణంలోనికి తండ్రి పునరుత్థానంలోనికి పాలు పొందడానికి బాప్తిజంలో మనము పాలు పొందుతూ ఉన్నామా? లేక పరిశుద్ధాత్ముని మరణంలోనికి పరిశుద్ధాత్ముని యొక్క పునరుత్థానంలోనికి పాలు పొందడానికి మనం బాప్తిజం పొందుతూ ఉన్నామా? లేకపోతే యేసుక్రీస్తు మరణంలోనికి యేసుక్రీస్తు పునరుత్థానంలోనికి పాలు పొందడానికి బాప్తిజం పొందుతున్నామా అన్న ఈ ప్రశ్నకు గనక మనం సమాధానం వెతకగలిగితే యేసుక్రీస్తు మరణములోనికి యేసుక్రీస్తు పునరుత్థానములోనికి పాలివారం అవడానికే మనం బాప్తిస్మం పొందుతూ ఉన్నాం. అసలు బాప్తిస్మము అన్న ఆ పదానికే అర్థం ఏంటి అనంటే ముంచబడుట, సమాధి చేయబడుట, పాతి పెట్టబడుట అన్న అర్థము మనకు బాప్తిస్మము అన్న పదానికి ఉంది. రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరగరా అని ఇక్కడ పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ చెబుతున్నారు. రోమా పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చూస్తే కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటున్నాడు. అంటే అసలు బాప్తిస్మం అంటేనే పాతి పెట్టబడుట, ముంచబడుట, సమాధి చేయబడుట అని దాని మూల అర్థం. కనుక బాప్తిస్మములో మనము మరణములో పాలు పొందుటకై క్రీస్తుతో కూడా పాతి పెట్టబడితిమి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు మరణములోను యేసుక్రీస్తు పునరుత్థానములోను పాలు పొందాలి అంటే మనం బాప్తిస్మంలో ఎవరి నామాన్ని ఎవరి మహిమను ధరించుకోవాలి. ఎవరి నామాన్ని ధరించుకుంటే మనము యేసుక్రీస్తు మరణములోను యేసుక్రీస్తు పునరుత్థానములోను పాలివారం అవుతాము అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు నామాన్ని యేసుక్రీస్తు మహిమను బాప్తిస్మములో ధరించుకుంటేనే మనము యేసుక్రీస్తు యొక్క మరణములోను పునరుత్థానములోను పాలివారం అవుతాము, పాలు పొందుతాము. ఇంకా కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే బాప్తిస్మం పొందినప్పుడు మనం బాప్తిస్మంలో ఎవరిని ధరించుకుంటున్నామని పౌలు గారు చెబుతున్నారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూడగలిగితే క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని చెబుతున్నాడు ఇక్కడ. అంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాలంటే క్రీస్తు నామములోనే బాప్తిస్మం పొందాలి. క్రీస్తును ధరించుకోవాలంటే క్రీస్తు నామములోనే మనం బాప్తిస్మం పొందాలి. అప్పుడే మనము క్రీస్తును ధరించుకోగలుగుతాము, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందగలుగుతాము, క్రీస్తు మరణములో పాలివారం అవ్వగలుగుతాము, క్రీస్తు పునరుత్థానములో పాలివారం అవ్వగలుగుతాము. కాబట్టి ఇన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంటే వీటన్నిటినీ పక్కన పెట్టేసి ఎవరో ఎక్కడో ఒక చోట వాళ్ళు ఎక్కడైతే వాక్యం నేర్చుకున్నారో ఆ గురువు గారి దగ్గర నేర్చుకున్నారు కాబట్టి ఇంకా ఆయన ఇచ్చినట్టే మేము కూడా ఇస్తాము అనడం కూడా సరైనది కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా చూస్తే మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుడి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై అంటున్నాడు కదా. అంటే ఎక్కడ ధరించుకుంటున్నాం యేసుక్రీస్తుని అంటే బాప్తిస్మములో ధరించుకుంటున్నాం. క్రీస్తు మహిమను ధరించుకుంటేనే మనము తండ్రి మహిమను కూడా ధరించుకుంటాము, అలాగే పరిశుద్ధాత్మని మహిమను కూడా ధరించుకోగలుగుతాము అన్న విషయాన్ని గమనించాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడగలిగితే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు ఇక్కడ. అంటే క్రీస్తు స్వరూపాన్ని మనము మన యందు ఏర్పడాలి అంటే ఎక్కడ ఏర్పడుతుంది క్రీస్తు స్వరూపము అంటే బాప్తిస్మములోనే. 2వ దశలోనిక 2వ అధ్యాయము 14వ వచనంలో మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను అంటున్నాడు. ఎవరి మహిమను పొందాలి మనము? యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. యేసుక్రీస్తు మహిమను పొందాలంటే ముందు సువార్త వలన మనం పిలువబడాలి. ఏది సువార్త? ఏది వింటే మనకు రక్షణ అంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏంటా క్రీస్తును గూర్చిన మాట?
యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తండ్రి చేత మృతులలో నుండి లేపబడ్డాడు అన్న విషయాన్ని మనము హృదయమందు విశ్వసించటమే సువార్తను విశ్వసించటం. సువార్త వలన మనము పిలువబడటం. కాబట్టి ఆ విధంగా పిలువబడిన మనము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందితేనే యేసుక్రీస్తు మహిమను ధరించుకుంటాము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించువారమై ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు మహిమను ధరించుకోవాలి, అప్పుడే మనము తండ్రి మహిమను ధరించుకున్నట్టు. అదేవిధంగా యేసుక్రీస్తును ఘనపరిస్తేనే మనము తండ్రిని ఘనపరిచినట్టు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. 2 కొరింథీ పత్రిక 8:23 చూస్తే, తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయును అయి ఉన్నారనియు నేను చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే క్రీస్తు మహిమ అయి ఉన్నారట. ఎవరు వీళ్ళు క్రీస్తు మహిమ అయి ఉన్నవారు అంటే, క్రీస్తు నామములో బాప్తిస్మం పొందిన వారు క్రీస్తును ధరించుకుంటూ ఉన్నారు. ఆ బాప్తిస్మంలో క్రీస్తును ధరించుకున్న వారు క్రీస్తు యొక్క మహిమ అయి ఉన్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రోమపత్రిక 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ఎవరి స్వరూపము గలవాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే, దేవుని స్వరూపము గలవాడు యేసుక్రీస్తు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు సువార్త అని 2 కొరింథీ 4:4 మనకు కనబడుతుంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు అని కొలస్సీ పత్రిక 1:18 మనకు తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ఎవరి స్వరూపాన్ని కలిగి ఉన్నాడు అంటే, దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. మరి క్రైస్తవులు ఎవరి సారూప్యములోనికి మార్చబడాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అని అంటే, క్రీస్తు సారూప్యములోనికి మార్చబడాలి. అంటే దేవుడు తన కుమారుని సారూప్యములోనికి మార్చబడడానికి మనల్ని ముందుగా నిర్ణయించాడు అని రోమా 8:29 మనం ఇప్పుడే చదివాం. కాబట్టి దేవుని కుమారుని సారూప్యం అనేది మనం ఎక్కడ పొందుకుంటూ ఉన్నాము, ఎక్కడ ధరించుకుంటూ ఉన్నాము అంటే బాప్తిస్మములోనే. ఏ నామములో బాప్తిస్మం తీసుకుంటే మనము కుమారుని సారూప్యములోనికి మార్చబడతామో, యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం పొందాలని మనం ఎందుకు చెప్తున్నాము అంటే, అపోస్తలుడు కూడా యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం పొందమని ఎందుకు చెప్పారు అంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సారూప్యము గలవారము మనం అవ్వాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందితేనే అది సాధ్యమవుతుంది. కనుక యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందమని బైబిల్ గ్రంథం కూడా చెప్పడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు సారూప్యము గలవారము మనం అవ్వాలంటే యేసుక్రీస్తు నామములో మనం బాప్తిస్మం పొందాలి. కనుక అపోస్తలుడు కూడా యేసుక్రీస్తు నామములోనే మీరు బాప్తిస్మం పొందుడి అని సంఘానికి ఆజ్ఞ ఇచ్చిన సందర్భాలు మనకు కనబడుతుంది. అపోస్తలులందరూ కూడా ఎవరి నామంలో బాప్తిస్మం పొందితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సారూప్యము గలవారం అవుతాము అని బోధించారు అనంటే, వాళ్ళు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి అని ఎందుకు చెప్పారు అనంటే, యేసుక్రీస్తు యొక్క సారూప్యమును మనం పొందాలంటే యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం పొందాలి అన్న విషయం వారికి తెలుసు. కనుకనే వారు యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మం పొందండి అని వారు మొదటి శతాబ్ద కాలములో సంఘానికి బోధించిన పరిస్థితులు మనకు కనపడుతుంది. ఈ లోకానికి నీవెవరిని చూపించాలి అంటే, క్రీస్తును చూపించాలి, క్రీస్తు ప్రేమను చూపించాలి, క్రీస్తు త్యాగాన్ని చూపించాలి, క్రీస్తు యొక్క దయను, క్రీస్తు యొక్క కనికరమును, వీటన్నింటినీ కూడా చూపించవలసిన అవసరం ఉంది. క్రీస్తు ఏమో తనలో తండ్రిని చూపించాడు, నువ్వెవరిని చూపించాలంటే క్రీస్తును నీలో చూపించాలి. క్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలి, క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందుకోవాలి. ఎఫెసీ పత్రిక 4:11-12 చూస్తే, మనం అందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము అగు వరకు ఆయన ఇలాగు నియమించెను అని ఇక్కడ చూస్తున్నాం. అంటే క్రీస్తు ఏ సంపూర్ణతనైతే కలిగి ఉన్నాడో ఆ సంపూర్ణతను మనం కలిగి ఉండాలి.
క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను మనం కలిగి ఉండాలంటే ఎవరి నామంలో బాప్తిస్మం పొందితే అది సాధ్యమవుతుంది అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందితేనే అది సాధ్యమవుతుంది. అందుకనే యేసుక్రీస్తు అపోస్తలుల ద్వారా ఏం చెప్పాడు అంటే యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మము పొందండి అని చెప్పాడు. పౌలు గారు కూడా ఏం చెబుతున్నారంటే నేను యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం పొందాను అని పౌలు గారు కూడా సాక్ష్యం ఇచ్చిన సందర్భం కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. ఈ విషయం నేటి కాలంలో ఉన్న బోధకులకు బాప్తిస్మం ఇచ్చే వారికి అర్థం కాలేదు. కాబట్టి అపోస్తలులకు అర్థమైంది కనుకనే వారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చారు, బాప్తిస్మం పొందారు. మత్తయి సువార్తలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములో బాప్తిస్మం ఇయ్యండి అని చెప్పింది. అపోస్తల కార్యాల గ్రంథంలో యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి అని చెప్పింది. ఈ రెండు యేసుక్రీస్తే చెప్పాడు. కానీ మనం ఇందులో ఏది అనుసరించాలి అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముని చేత అపోస్తలుల ద్వారా సంఘానికి ఏదైతే అనుసరించడానికి ఆజ్ఞను ఇచ్చాడో కొత్త నిబంధన చట్టాన్ని, దాన్ని మనము నేటి కాలంలో అనుసరించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మీరు అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుక అపోస్తలుడు చెప్పిన యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం పొందాలి అన్న విషయాన్ని మనము గమనించేవారమై ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం అనేది యూదులకు మాత్రమే చెప్పాడని చాలా మంది భ్రమపడుతున్నారు. కానీ అన్యజనులకు కూడా యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం పొందమని ఆజ్ఞాపించిన సందర్భం కూడా మనకు అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 48వ వచనంలో కనపడుతుంది. కాబట్టి ఈ వాదన కూడా తప్పే అన్న విషయాన్ని మనము గ్రహించాలి. అదేవిధంగా యూదులతోనూ అన్యజనులతోనూ ఏ నామంలోనైతే బాప్తిస్మం పొందమని చెప్పాడో అదే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందమని సంఘానికి కూడా ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. గలతీ పత్రిక 3:27లోను, రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలోను క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిరని మీరు ఎరగరా అని చెబుతున్నాడు రోమపత్రిక 6వ అధ్యాయంలో. యేసుక్రీస్తు లోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తు వలె మనం అన్ని విషయాలలో ఎదగాలన్నా, క్రీస్తు సారూప్యములోనికి మార్చబడాలన్నా, క్రీస్తును మనం ధరించుకోవాలన్నా, క్రీస్తును పోలి నడుచుకోవాలన్నా మనము యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం పొందాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి అన్న విషయాన్ని గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని పౌలు గారు చెబుతున్నారు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని చూస్తే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అంటున్నారు. అంటే ఏ నామములో బాప్తిజం తీసుకుంటే క్రీస్తునందు సంపూర్ణులమవుతాము అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటేనే మనము క్రీస్తునందు సంపూర్ణులము అవ్వగలుగుతాము. క్రీస్తును పోలి నడుచుకోవాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. అప్పుడే మనము క్రీస్తును పోలి నడుచుకోగలము అన్న విషయాన్ని కూడా మనము గమనించాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయి ఉన్నారు అంటున్నారు. అంటే ఎవరు పిలిచారు మనల్ని? మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయాలి అంటున్నాడు. యేసుక్రీస్తు మనల్ని సువార్త ద్వారా పిలిచాడు కనుక క్రీస్తు యొక్క గుణాతిశయములను మనము ప్రచురము చేయవలసిన వారమై ఉన్నాం. మొదటి యోహాను 5వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూస్తే మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమును అయి ఉన్నాడు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తునందు ఉంటేనే సత్యవంతుడైన దేవుని అని ఉంటాం. అంటే బాప్తిస్మములో యేసుక్రీస్తు మహిమను ధరించుకుంటేనే తండ్రి మహిమను కూడా మనము ధరించుకోగలుగుతాము అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు నామము అనేది చాలా ప్రాముఖ్యమైనది బాప్తిస్మం విషయంలో. కానీ చాలా మంది యేసుక్రీస్తు నామము కాదు మనం బాప్తిస్మం పొందవలసింది అని అంటున్నారు. అంటే
పరిశుద్ధాత్ముని బోధను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అన్న విషయాన్ని గమనించాలి. పౌలు గారు కూడా ఆయన బోధను ప్రకటిస్తూ ఆయన చేసే బోధ ఎక్కడి నుంచి పొందుకున్నాడు అని అంటే, నేను తండ్రి నుండి యేసుక్రీస్తు నుండి ఈ బోధను పొందుకుని మీకు ప్రకటిస్తూ ఉన్నాను అని గల్తీ పత్రిక 1:1 తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి రోమాపత్రిక 6:3 కూడా క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తు మరణంలోనికి బాప్తిస్మం పొందితరని మీరు ఎరగరా అంటున్నాడు. అదేవిధంగా గలతీ 3:27లో యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకుని ఉన్నాము అంటున్నాడు. ఆయన్ని కూడా కలుపుకొని చెప్తున్నాడు ఆయన మనమందరము అంటే. పౌలు గారు కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాడు అన్న విషయాన్ని ఆయన ఇక్కడ కన్ఫర్మ్ చేస్తూ ఉన్న సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి క్రొత్త నిబంధన బోధ ప్రకారము ఏ నామంలో బాప్తిస్మం పొందాలి అంటే యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం పొందాలి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అపోస్తలుడు చెప్పిన మాటలు చాలా మందికి ఎందుకు అర్థం కావట్లేదు అంటే, వారు తీసుకున్న బాప్తిస్మమే సరైనది కాదు కనుక, ఆత్మ మూలంగా జన్మించలేదు కనుక, ప్రకృతి సంబంధంగానే ఇంకా ఉన్నారు కనుక, ప్రకృతి సంబంధమైన మనుషులకు దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు. మరి ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఆత్మానుభవం చేతనే అవి అర్థమవుతాయి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని ఆత్మ చేత బోధించబడిన సంగతులు లౌకికాత్మ ద్వారా మనం గ్రహించలేము. దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను మనం పొందుకుంటేనే ఆ ఆత్మ సంబంధమైన సంగతులను అర్థం చేసుకోగలుగుతాం. దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను మనము పొందుకోవాలంటే ఏం చేయాలంటే ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి అంటే బాప్తిస్మం పొందడమే ఆత్మ మూలంగా జన్మించడం. యేసుక్రీస్తు వారు చెప్తారు యోహాను సువార్త 3:3లో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు అంటున్నాడు. కొత్తగా జన్మించడం అంటే ఏంటి అనగానే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యములో చేరలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. ఏంటి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం, ఏంటి క్రొత్తగా జన్మించడము అంటే బాప్తిస్మము పొందడమే క్రొత్తగా జన్మించడము, నీటి మూలంగా జన్మించడము, ఆత్మ మూలంగా జన్మించడం. అయితే ఏ బాప్తిస్మాన్ని మనం తీసుకోవాలి అని మనం ఆలోచిస్తే, అపోస్తలులు ఏ బాప్తిస్మం అయితే పొందమని చెప్పారో ఆ బాప్తిస్మాన్నే మనం పొందాలి. కానీ బాప్తిస్మం విషయంలో ఏం జరుగుతుంది అంటే ఎవరికి అర్థమైనట్టు వారు బాప్తిస్మాలను ఇస్తూ ఉన్న పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే అని పరిశుద్ధ గ్రంథం చెప్పినప్పటికీ ఆరిన నేల మీద ఎక్కడ ఎప్పుడు ఎవరు బాప్తిస్మం ఇచ్చినా అపోస్తలులు చెప్పినట్టు ఒకే రకమైన బాప్తిస్మాలు ఇయ్యాలి. కానీ అలా జరుగుతుందా నేటి కాలంలో అంటే జరగట్లేదు. ఎందుకని జరగట్లేదు అనంటే వాళ్ళు ఆత్మ సంబంధంగా జన్మించలేదు, వారు క్రొత్తగా జన్మించలేదు. ఏదో వారు ఏమంటారు సంప్రదాయబద్ధంగా ఏదో తీసుకోవాలి కాబట్టి బాప్తిస్మాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకుని తీసుకోవాలి. బాప్తిస్మం అంటే తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు, ఎవరిని పంపించారు, ఎవరి నామంలో వచ్చారు, ఎవరి మహిమను ఎవరు ధరించుకున్నారు, ఈ విషయాలన్నింటినీ తెలుసుకోవాలి. నామము అంటే ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకుని బాప్తిస్మాన్ని తీసుకుంటేనే అది ఒక విశ్వాసి జీవితాన్ని ఫలింపజేస్తూ ఉంది. లేకపోతే ఏదో అందరు తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకున్నాను అంటే అది సరైన బాప్తిస్మం కాదు. 1 యోహాను 4:15 మనం చూస్తే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని అందున్నాడు అంటున్నాడు. అంటే ఎవరిలో దేవుడు నిలిచి ఉంటాడు అంటే యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకున్న వారిలో దేవుడు నిలిచి ఉంటాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం యేసుక్రీస్తు నందు ఉంటేనే సత్యవంతుని అందు ఉంటాం. యేసుక్రీస్తులో ఉండడం అంటే యేసుక్రీస్తు మహిమను నామాన్ని ధరించుకోవటం. ఎక్కడ మహిమను నామాన్ని ధరించుకుంటున్నాము అనంటే బాప్తిస్మములో యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించుకుంటున్నాము, యేసుక్రీస్తు యొక్క మహిమను ధరించుకుంటున్నాము. అందుకనే అపోస్తలులు ఏం చెప్పారు అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి అని చెప్పారు. క్రీస్తును ధరించుకుంటే ఎవరి పోలికలో సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకుంటాము అనంటే క్రీస్తు ఎవరి పోలిక, ఎవరి స్వరూపము అని మనం ఆలోచిస్తే క్రీస్తు దేవుని పోలిక, దేవుని స్వరూపం. కాబట్టి మనము క్రీస్తు మహిమను ధరించుకుంటే దేవుని పోలికగా, దేవుని స్వరూపములోనికి మనం మార్చబడతాం.
ఎఫెసీ పత్రిక 4:22-24 వచనాలు మనం చూడగలిగితే, కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అంటున్నాడు. ఇక్కడ నవీన స్వభావమును అన్న చోట ఫుట్నోట్ లో నవీన పురుషుడు అని ఉంది. నవీన పురుషుడు అంటే క్రొత్త పురుషుడు, అంటే క్రొత్తగా జన్మించిన వాడు, ఆత్మమూలముగా జన్మించిన వాడు, బాప్తిస్మము పొందినవాడు. కాబట్టి క్రీస్తులో ఉంటేనే మనము నవీన స్వభావమును ధరించుకుంటాం. క్రీస్తును ధరించుకుంటేనే మనము దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకుంటాం. క్రీస్తులో ఉంటేనే దేవ స్వభావంలో మీరు పాలివారు అవుతారు అని 2 పేతురు పత్రిక 1:4 వచనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తును ధరించుకుంటేనే దేవుని యందు ఉంటాము, దేవ స్వభావంలో పాలివారము అవుతాం. మరి ఎక్కడ ధరించుకుంటున్నాం మనం క్రీస్తుని అంటే బాప్తిస్మములో ధరించుకుంటున్నాం. ఏ నామములో బాప్తిస్మం తీసుకుంటే క్రీస్తును ధరించుకుంటాము అని మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందితేనే మనము క్రీస్తును ధరించుకుంటాము, క్రీస్తు నామాన్ని ధరించుకుంటాము, క్రీస్తు మహిమను ధరించుకుంటాము. కాబట్టి ఇలా క్రీస్తు నామాన్ని ధరించుకోవటము, క్రీస్తు యొక్క పోలికను ధరించుకోవటము, ఇది కేవలం యూదులకేనా అంటే యూదులకు మాత్రమే కాదు, ఇది అందరికీ సంబంధించింది. కొలస్సీ పత్రిక 3:9-11 వచనాల్లో మనం చూస్తే, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడు ఏలైనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించే జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావములు ధరించుకున్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుతాయని సున్నక పొందకపోతాయని భేదము లేదు, పరదేశి అని సిదియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు అంటున్నాడు. అంటే ఈ నవీన స్వభావాన్ని ధరించుకోవటము, బాప్తిస్మం పొందటంలో ఏమన్నా భేదం ఉందా అనంటే ఏ భేదము లేదు. అన్యజనుడైనా, యూదుడైనా, స్వతంత్రుడైనా, దాసుడైనా, ఎవరైనా సరే యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మము పొందవలసిన వారై ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకుని వాటి ప్రకారముగా మనం అనుసరించి బాప్తిస్మాన్ని పొందవలసిన వారమై ఉన్నాం. ఎవరిలో ఉంటే మనం పరిశుద్ధులుగా ఉంటాం అంటే క్రీస్తులో ఉంటేనే పరిశుద్ధులుగా ఉంటాం. క్రీస్తు మహిమను ధరించుకుంటేనే తండ్రి మహిమను, పరిశుద్ధాత్ముని మహిమను ధరించుకోగలుగుతాము. కాబట్టి మనం దేవుని మహిమను ధరించుకోవాలన్నా, పరిశుద్ధాత్ముని మహిమను ధరించుకోవాలన్నా ఏ నామములో బాప్తిస్మం పొందాలి అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాలి. అప్పుడే మనము తండ్రి మహిమను, తండ్రి నామాన్ని, తండ్రి స్వభావాన్ని, పరిశుద్ధాత్ముని మహిమను, పరిశుద్ధాత్ముని నామాన్ని, పరిశుద్ధాత్ముని స్వభావాన్ని, పరిశుద్ధాత్ముని గుణలక్షణాలను మనము ధరించుకోగలుగుతాం. కాబట్టి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోవటము వలన ఏం జరుగుతుంది అంటే ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడతాము. 2 కొరింథీ పత్రిక 3:17-18 వచనాలు. కాబట్టి ఏ నామములో మనం బాప్తిజం తీసుకోవాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవాలి. ఎఫెసీ పత్రిక 2:20-22 వచనాలు చూస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం అయి ఉండకు కట్టబడుచున్నారు అంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు మహిమను ధరించుకుంటేనే మనము తండ్రి మహిమను ధరించుకోగలుగుతాము, పరిశుద్ధాత్ముని మహిమను కూడా ధరించుకోగలుగుతాము. కాబట్టి యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం ఎందుకు పొందాలి అని అంటే తండ్రి నామాన్ని ధరించుకోవడానికి, తండ్రి మహిమను ధరించుకోవడానికి, పరిశుద్ధాత్ముని నామాన్ని ధరించుకోవడానికి, పరిశుద్ధాత్ముని మహిమను ధరించుకోవడానికి మనము యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మాన్ని పొందాలి. ఇంత స్పష్టంగా, ఇంత చక్కగా లేఖనాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటే కూడా వాటన్నిటిని పక్కన పెట్టేసి ఏదైతే రాయబడి లేదో, ఏదైతే చెప్పబడలేదో, ఏదైతే అపోస్తలుల చేత చెప్పనిది ఉందో దాన్నే చేయడానికి నేటి కాలంలో అనేకులు మొగ్గు చూపుతున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కాబట్టి
చాలా జాగ్రత్త కలిగి బాప్తిస్మము విషయంలో మాత్రము చాలా జాగ్రత్త కలిగి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఎందుకంటే ఒక మనిషి యొక్క పౌరసత్వాన్ని మార్చేది బాప్తిస్మం, ఒక మనిషిని పరలోకానికి చేర్చేది బాప్తిస్మం, ఒక మనిషి యొక్క మహిమను, గుణలక్షణాలను, స్వభావమును మార్చేది బాప్తిస్మం. కాబట్టి ఇలాంటి బాప్తిస్మం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకుని బాప్తిస్మాన్ని పొందాలి. లేకపోతే ఎవరికి నష్టము? దేవునికి ఏమైనా నష్టమా? యేసుక్రీస్తుకి ఏమైనా నష్టమా? పరిశుద్ధాత్మకి ఏమైనా నష్టమా అంటే, అపోస్తలులకు ఏమైనా నష్టమా అంటే ఎవరికీ నష్టం కాదు. ఎవరైతే పొందరో వారికే నష్టం. కాబట్టి ప్రియులరా, ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించి గ్రహించి, ఏదైతే సర్వసత్య బోధలో అపోస్తలుల చేత ప్రకటించబడిన బాప్తిస్మం ఉందో ఆ ప్రకారముగానే యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మము పొందండి అని మిమ్మల్ని వేడుకొనుచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.